హాయ్ హలో నమస్తే. మీరు టీ కాఫీ తాగుతున్నారా? అయితే మీకు గుండెకు చాలా ప్రమాదం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు రీసెర్చ్ చేసి పరిశోధించి చెప్పిన వాస్తవం. టీ కాఫీ వల్ల గుండెకు చాలా ప్రమాదం అట. అందులో ఉండే కెఫిన్ అనే విష పదార్థం మనిషి శరీరంలో చేరి శరీరంలో ఆహారాన్ని గ్రహించిన పోషక విలువల్ని శరీరానికి అందకుండా చేస్తుందని వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. విషయం ఏంటంటే, వాళ్ళు భోజనానికి ముందు, టిఫిన్కి ముందు కానీ తర్వాత కానీ 1 గంట వరకు టీ అసలే తాగొద్దని, కాఫీ టీలు అసలే తాగవద్దని వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. అయితే వాళ్ళ రీసెర్చ్ పరిశోధనలో ఇంకా చాలా విషయాలు తెలిసాయి. వాళ్ళు మన శరీరానికి అందే ఐరన్ను కూడా టీ గ్రహించకుండా చేస్తుందట. ఇందులో ఉండే విష పదార్థం శరీరానికి హాని కలిగించి గుండెకు ప్రమాదం కలిగిస్తుందని వాళ్ళ రీసెర్చ్లో తేలింది. అదేవిధంగా టీ కాఫీలో ఉండే టానియన్లు అనే ఆహారం నుండి ఐరన్ను గ్రహించకుండా అవి అడ్డుకుంటాయట. దాని ద్వారా గుండెకు చాలా ప్రమాదం అని, ఆ టీ కాఫీ శరీరానికి అందే ఆహారాన్ని అందించకుండా అడ్డుకోవడం వల్ల నీరసంగా, కాళ్ళు చేతులు తిమ్మిలు వచ్చి చాలా రకాల అనారోగ్యానికి గురై మనిషి చనిపోతాడని వాళ్ళ రీసెర్చ్లో తేలింది. కాబట్టి టీలు కాఫీలు తీసుకునేటప్పుడు ఆహారానికి ముందు కానీ తర్వాత కానీ గంట తర్వాత తీసుకోండి. అది తీసుకోకపోతే మరీ మంచిది. టీ కాఫీలు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం తాగకుండా ఉంటేనే బాగుంటుందని ఆ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, టీ కాఫీలు ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్తున్నాను. శరీరానికి కాఫీ తాగడం వల్ల 150 ml కాఫీ తాగడం వల్ల 80 నుండి 120 మిల్లీగ్రాముల కెఫిన్ శరీరంలో చేరుతుందట. అది శరీరానికి చాలా ప్రమాదకరమని వాళ్ళు చెప్తున్నారు. అలాగే టీ తాగడం వల్ల 300 ml కెఫిన్ శరీరంలో చేరుతుందట. ఇది శరీరంలో ఉన్న రక్తం ఐరన్ను గ్రహించకుండా చేసి మనిషిని బలహీనపరుస్తుందని, శరీరం తిమ్మిళ్ళు రావడం కానీ, బలహీనపడడం కానీ, ఆ నీరసంగా ఉండడం కానీ, అలసిపోయినట్టు ఉండడం కానీ, విపరీతమైన జ్వరం రావడానికి కూడా ఇది కారణమని వారు చెప్తున్నారు. కాబట్టి టీ కాఫీ తాగేవాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవి మానేస్తే మరీ మంచిదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక నుండి మీరు టీ కాఫీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని మేము చెప్తున్నాం.